వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కాకర్లపల్లి స్కూళ్లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. అల్పాహార నాణ్యతను పరిశీలించి బాగుందన్న ముజామ్మిల్ ఖాన్. అలీకేఫ్ చౌరస్తా వద్ద రాత్రి ఊహించిన ఫ్లెక్సీ తెల్లారేసరికి మాయం. ఈ పని కాలేరు అనుచరులదేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శారదా గౌడ్. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. చేవెళ్లలో మాట్లాడిన విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మదన్ మోహన్ చారి జయశ్రీ. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. పథకాలను వివరించిన బంట్వారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యూసుఫ్. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా మందని మండలం కాకర్లపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి వారి విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఉదయం అందుతున్న అల్పాహార నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ ఇదే నాణ్యత కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించిన కలెక్టర్ విద్యార్థుల ఆశయాల గురించి ఆరా తీశారు. ప్రతిరోజు పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం తీసుకోవాలని, టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. బాగా చదువుకుంటే మన ఆశయాలు నెరవేరుతాయని కలెక్టర్ విద్యార్థులకు హితబోధ చేశారు. అవి కూడా అవ్వాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ అవి ఉద్యోగాలండి. సొంత కంపెనీలు పెట్టుకొని ఏదో చేస్తాను, హైదరాబాద్ ఏదో చేస్తాను, ఇక్కడ ఏమో చేస్తాను, కరీంనగర్ ఎవరు ఆలోచిస్తున్నారు? నా కంపెనీ పెట్టుకోవాలని ఎన్ని అమ్మాయిలు ఆలోచిస్తున్నారు? నా సొంత కంపెనీ. ఏ కంపెనీ పెడతారా? ఎక్సలెంట్. ఇంకా నువ్వే ఆలోచిస్తున్నా? ఏ కంపెనీ కంప్యూటర్ లైఫ్ చిన్న ప్రేరు అమర్పేట్ అలీకేఫ్ చౌరస్తా వద్ద రాత్రి తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అనుచరులు తెల్లారేసరికి మాయం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు హైకోర్టు అడ్వకేట్
గుండ్రాతి శారదాగౌడ్ ఆరోపించారు. సామాన్య ప్రజలు ఎన్నికల విషయమై గుర్తించేందుకు రాత్రి అలీకేఫ్ చౌరస్తా వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశామని, తెల్లారేసరికి స్టాండ్ తో సహా మాయం చేశారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీఫామ్ ఇవ్వకుండానే ఎవరికి బీఆర్ఎస్ లో టికెట్ కేటాయిస్తుందో తెలియని సమయంలో ఇలాంటి సంఘటనలకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసమని శారదాగౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు మంచి నాయకుడిని గుర్తించి గెలిపించుకొని ప్రభుత్వ పథకాలను పొందాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గుండ్రాతి శారదాగౌడ్ సూచించారు. నిన్న నైట్ ఇక్కడ మన అలీకేఫ్ దగ్గర చౌరస్తా లోపల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యానర్ పెట్టడం జరిగింది 10x10. ఒక మంచి ఉద్దేశంతో గుండ్రాతి శారదాగౌడ్, నేను బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలని, అట్లాగే హైకోర్టు అడ్వకేట్ని కూడా, సైకాలజిస్టుని. ఒక మంచి ఉద్దేశం అంటే ఓటు అనేది తెల్ల కాగితం కాదు, మీ తలరాతను మార్చేటువంటి ఒక ఆయుధము. బీరు బిర్యానీ నోట్లకు అమ్ముడు పోవద్దు అని ఓటర్ అవేర్నెస్ కార్యక్రమము తీసుకునే విధంగా నేను ఒక మంచి బ్యానర్ని పార్టీలకు అతీతంగా ఓటర్లని చైతన్యం చేసే విధంగా పెట్టినాను. ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి మొత్తం బ్యానరే మాయమైపోయింది. మొత్తం స్టాండ్తో సహా బ్యానర్ తీసుకొని వెళ్ళిపోయింది. ఎంత విచిత్రం అంటే అట్లాంటి బ్యానర్ మొత్తం అంత పెద్ద స్టాండ్ని ఎట్లా లేపుకోపోయింది, ఎవరు లేపుకోపోయిండ్రు, ఎవరు చోరీ చేసిండ్రు అనేది ఎవరికి ఇక్కడ అడుగుతా కూడా అర్థమవుతలేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఇంతవరకు కూడా కాలేరు వెంకటేష్ అనే వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే నేను కూడా టికెట్ రేస్లో ఉన్నానో ఇంకా బీఫామ్ రాలేదు కాబట్టి రేపు 15వ తేదీ బీఫామ్ వస్తుందో లేదో, ఎక్కడ ఈ మేడంకి ఇస్తారో అనే ఒక భయంతో, ఎందుకంటే ప్రజల్లో కూడా అసంతృప్తి వచ్చేసింది. కాలేరు వెంకటేష్ అనే వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు, కేవలం పైసలు ఎగదోసి పైసలు ఇస్తూ మధ్య పెడుతూ ఏ రకమైన స్కీములు ఇవ్వకుండా అన్ని ఎగ్గొడుతూ తన పక్కన చుట్టుపక్కన వేరే వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుస్తూ అట్లాంటి వాళ్ళకి ఇవ్వడంతో ప్రజలందరూ అసంతృప్తితోటి నిన్న మొన్న మొత్తము బయటకు వచ్చి ప్రజలు ఎంత గగ్గోలు పెట్టేసి నా దగ్గర కూడా వచ్చేసి, అక్క అట్లాంటి వాళ్లకు మేము ఎట్టి పరిస్థితిలో కాలేరు వెంకటేష్ లాంటి వాళ్లకు మేము టికెట్ ఇచ్చినా కూడా ఓట్ చేయము, మీరు దయచేసి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయండి, ఇట్లాంటి రౌడీలకు, ఇట్లాంటి కాలేరు వెంకటేష్ లాంటి వాళ్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇవ్వద్దు, కవితకు కూడా చెప్పండి, మహిళల కోసం ఆమె పోరాటం చేస్తుంది, మహిళల కోసం మాట్లాడుతుంది, మరి కవితకు కూడా చెప్తే ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా చూస్తారు కదా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన వచ్చి నా దగ్గరికి తండోపతండాలుగా రావడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చి దాడులు చేస్తారు, మాతో ఇబ్బంది పెడతారు, తిడతారనే భయంతో జనాలు బయటకు వస్తలేరు. ఇప్పుడు నా ఆఫీస్లో దాదాపు ఒక 100 మంది ఉన్నారు, వాళ్ళంతా అదే మాట్లాడుతున్నారు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, చేసిన వాళ్ళకే చేస్తున్నారు, ఎవరికి ఏమీ జరుగుతలేవు. దాని మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తే అంబర్పేటలో జరిగేటివి మొత్తం బయటకు వస్తాయి. ఇది దయచేసి గమనించాలని చెప్పి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కల్వకుంట్ల కవితకు ఒక మహిళ ఈరోజు అంబర్పేట నుంచి కాలేరుకు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇవ్వద్దు, ఇక్కడ అందరి కోసం మంచి చేస్తూ మీ గురించి ప్రచారం చేస్తున్న గుండ్రాతి శారదాగౌడ్కి ఇస్తే రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. వాస్తవాలను మీరు తెలుసుకోండి. ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏ కాకుల గద్దలు ఎత్తుకపోయినట్టున్నాయి, దయచేసి తెప్పించుకొని ఖచ్చితంగా మంచి వాళ్ళకి ఇవ్వండి, మంచి పేరు తీసుకొచ్చేటోళ్ళకి ఇవ్వండి. జై కేసీఆర్, జై బీఆర్ఎస్. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్ చారి, శంకర్ సార్ మేనకోడలు జయశ్రీ శ్యామ్ సుందర్ అన్నారు. చేవెళ్లం మండల కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తన చివరి శ్వాస వరకు ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారని వారు తెలిపారు. మంచి మంచి మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లె
మంచి బంధువులారి మంచి బంధువులారి మంచి బంధువులారి మంచి బంధువులారి మంచి బంధువులారి ఈరోజు చేవెళ్ళ మండల్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటి, జయశంకర్ సార్ అంటే అందరివాడు, కొందరివాడు కాదు. అయితే ఏమంటే జయశంకర్ సార్ 1969లోనే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు కూడా మర్రి చెన్నారెడ్డి గారి ఎంబడి కూడా పనిచేసిండు. మళ్ళా తర్వాత కూడా ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా అందరు ఆయన దగ్గరకు పోయి ఆయనను గురువు మాదిరిగా భవిష్యత్ అని ఆబెక్స్లో ఉంది, బొగ్లకుంటలో ఉండేది. అక్కడ ప్రతి ఆదివారం ఏదో ఒక కార్యక్రమం సాహిత్యపరంగా జరిగేది, సమాజపరంగా ఉండేది. అందులో ఒకసారి జయశంకర్ గారు, ఒకసారి మన వరవరరావు గారు కానీ, అట్లా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇప్పటికీ ఉన్నారు, ఆ రంగనాథాచార్యులు గారు, ఇలాంటి మేధావులంతా వచ్చి గంటల తరబడి వారు శ్రమ అనుకోకుండా విద్యార్థుల్ని, మేధావుల్ని, ఎంతోమందిని ఉత్సాహపరిచేవారు. ఈ తెలంగాణ యొక్క ప్రత్యేక తెలంగాణ సాధించడంలో ఉన్నటువంటి లాభాలను చెబుతూ ప్రస్తుతం ఏ విధంగా నష్టపోతుంది, మనం తెలంగాణ వస్తే ఏ విధంగా మన వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని వికారాబాద్ నియోజకవర్గం బంట్వారం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ యూసుఫ్ అన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ యూసుఫ్ V3తో మాట్లాడుతూ 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అయినా మహాలక్ష్మి, మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు రాష్ట్రమంతటా TSRTC బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకంలో భాగంగా ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 బోనస్, గృహజ్యోతి, అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తామని వివరించారు. నేను మొహమ్మద్ యూసుఫ్, తొర్మాండి విలేజ్, బంటారం మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా. వచ్చే పార్టీ కోసం గిన పనిచేస్తాం. మేము ప్రసాదన్న ఆధ్వర్యంలో పనిచేయబోతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులు తెచ్చింది. అది ఏంటంటే, ఒక గృహలక్ష్మి అని, ఒక మహిళలకు 2500 రేషన్ కార్డుకు, ప్రతి గ్యాస్ సిలిండర్ 1200ది 500కే, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. మూడోది ఏంటంటే మళ్ళా రైతు భరోసా ఎకరానికి 15,000 కాంగ్రెస్ పార్టీ భరోసా. మళ్ళా కౌలు రైతులకు 12,000. ఇంకొకటి ఏంటంటే మన ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు. ఇంకొకటి మన 5 లక్షల వరకు మహిళా పిల్లలకు చదువుకోవడానికి 5 లక్షల వరకు గవర్నమెంట్ భరించుకుంటుంది అధికారంలోకి రాగానే. ఇండ్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇండ్లకు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నాం మనం. చదువుకున్న యువతలకు డిఎస్సి అనేది రద్దు చేసిండు, వాయిదా వేసిండు. కేసీఆర్ సారు యూత్ పిల్లలకు అందరికీ వాడుకుంటున్నారు. పిల్లలు అక్కడ ఇక్కడ పోయి మాకు జాబులు లేవు, అవి లేవు అని ఉరేసుకొని మంది తాగడం, చావు జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఏమేమో చేసుకుంటున్నారు, కానీ కేసీఆర్ సార్ వాళ్ళ కోసం ఏం చేస్తలేడు. ఇప్పుడు ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని ఇప్పటిదాకా ఇవ్వలేడు. కానీ సార్ చెప్పడమే కానీ చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు 3 లక్షలు ఇల్లు కట్టుకునే ఇస్తానని ఇప్పటిదాకా ఇవ్వలేడు. ఇలాంటి అబద్ధాలు ఆడడమే కేసీఆర్ తప్ప పని చేయడం ఏం లేదు. జనాలకు మోసం చేస్తున్నాడు. అధికారంలో వస్తున్నాడు. అధికారంలోకి వచ్చే ముందు ఆ బెడ్ మీద ఉన్న డ్రై ఫ్యూషన్ ఏంది, అదేంది అని అబద్ధాలు ఆడుతుండు, డ్రామాలు ఆడుతుండు. అన్నీ ఫేక్ న్యూస్లు. కేసీఆర్ సార్ని నమ్మొద్దు. ఈసారి హస్తం గుర్తుకు ఓటేయాలి. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించి 100% ఇవన్నీ మనం పొందాలి. ఇది జై కాంగ్రెస్.
మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో చేసిన అభివృద్ధిని గుర్తించే కేటీఆర్ మళ్లీ రెండవసారి కూడా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి అన్నారు. బోడుప్పల్లోని బొమ్మక్ బాలయ్య కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోడుప్పల్ పాలకవర్గం అందరం కలిసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నామని, దానికి భాగంగానే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో మెదులుకునే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామన్నారు. అందరికీ నమస్తే. అందరికీ ఎందుకంటే మేము నుంచి 4 ఏళ్ళు అవుతుంది. కరోనా పీరియడ్లో కూడా ఇక్కడ ఇబ్బంది అడి పనులు చేయక బాగా ఇదైతే సంవత్సరంన్నర నుంచి కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అందరికీ మేము సమానంగా పనులు పెట్టినాము. అందరూ మంచిగా కలిసి చేసుకుంటున్నాం పనులు కూడా. ఎందుకంటే ఇప్పుడు యాదవ్ ఏమంటుడంటే మా మినిస్టర్ గారిని తిప్పుతుడు. ఎందుకంటే ఆయన ఓటుకు ఆయన ఎలక్షన్లో పోతే మేము అడ్డుకు పోతున్నామా? ఆయనని మన ఎక్కడన్నా తిట్టిండా మా మినిస్టర్ కానీ మేము కానీ ఆయన తిట్టనీకి కానీ నీకేం హక్కున్నది మా మినిస్టర్ తిట్టనీకి? ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకు నీకు ఎక్కడ పోతే నీకు ప్రజలు ఎవరు ఏం పని చేసింది తెలియదా? కాంగ్రెస్ ఏం పని చేసింది గతంలో? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏం పనులు చేసింది తెలుస్తలేదా? ప్రజలే ఎవరు చెప్తారు, బుద్ధి చెప్తారు. ప్రజలే బుద్ధి చెప్తారు. ఎవరికి బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. వాళ్ళు దమ్ముంటే వాళ్ళు గెలుచుకుంటారు. ఎందుకంటే వచ్చేటప్పుడు యాదవ్ చెప్తున్నాం ఇప్పుడే. ఎందుకంటే మా మినిస్టర్ తిప్పితే మేము కూడా అడ్డుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఖబర్దార్, మీ అంతలో నువ్వు ఉండు, మా అంతలో మేము మా పని మేము చేసుకుంటాం, మీ అంతలో పని చేసుకుంటామని బోర్డు ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డి గారిని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు రెండవసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పంపించినందుకు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరి మేము ఈరోజు తీర్మానం తీసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అదేవిధంగా గత 4 సంవత్సరాల సంది మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సందర్భంలో మరి రేపు జరగబోయే ఎన్నికల్లో 2018లో మల్లారెడ్డి గారికి ఇచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంలో తీర్మానం చేసి మేము చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ప్రజాక్షేత్రంకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలు మోటివేట్ చేయాలి, ఏ విధంగా ఎన్నికలు జరగాలన్న దాని మీద సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు వజ్రేష్ యాదవ్ మా మంత్రి మల్లారెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మేము సోషల్ మీడియాలో చూసినాం. ఈ సందర్భంగా మేము వజ్రేష్ యాదవ్ గారిని మరి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు టికెట్ తెచ్చుకుంటే తెచ్చుకో, నీ పార్టీ ప్రజలు నువ్వు చేసుకో, కానీ మా గౌరవ మంత్రి గారిని, మా కేటీ రామారావు గారిని, మా ముఖ్యమంత్రి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బాబా ప్యాలెస్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో తాను ప్రజలకు చేసే సేవలను వివరించారు. బన్నాల ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ ప్రజలంతా దీక్షలా పూనుకొని బీఎల్ఆర్ని గెలిపించుకోవాలని కోరారు. మనము అన్న గురించి కష్టపడితే 5 సంవత్సరాలు అన్నగారు మనమ్మడే ఉన్నారు. మన యుద్ధ నిధుల్లో కూడా ఏ గనిలో పక్షం ఉందో, ఏ కాలంలో ఎవరెవరికి అనుభవం ఉందో వాళ్ళకి బుద్ధం తెలిసి మరి గల్లి ఇంటింటికి అభ్యర్థి మన గురించి ఏం చేస్తాడని వినడానికి ఉన్నాం. కాబట్టి నాయకుడు అనేక మన దేవేందర్ గౌడ్ని 3 సార్లు గెలిపించి ఆటిక్ సాధించడం, అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి మరి మొదటగా మెయిన్ ముఖ్యంగా స్కీమ్ సంబంధించింది గృహలక్ష్మి ఎవరికైతే 60 గజాలు 80 గజాలు 100 గజాలు దాకుంటే వాళ్ళకి 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి డెఫినెట్గా
క్రిస్టియన్ మంది ఉంది. ఇవన్నిటితో తోడు మెయిన్ ముఖ్యంగా ఓవర్షిప్ స్కాలర్షిప్ ఉంది. అంటే యుఎస్, యూకే, అమెరికా ఎక్కడ పోయినా కూడా 20 లక్షలు ఇస్తారు. ఎవ్రీ ఇయర్ 10 lakhs ఇస్తారు. అది కూడా అప్లై చేసుకొని ఉంటే పాత డేట్ ఏదైనా ఉంటే కూడా అది కూడా మీకు కంపల్సరీ వస్తుంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిన్న డివిజన్లో ఆత్మీయ సమయ కార్యక్రమానికి మరి విచ్చేసిన మన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి మరి వారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మా ముందు కూర్చున్న బీఆర్ఎస్ అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ నెల 17న సిరిసిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు గంభీరావుపేట మండలం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోరంటాల రాజేశ్వర నగర్ గ్రామంలో ఇంటింటా బొట్టు పెడుతూ కోరారు. నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. మండలం నుండి సుమారు 15,000 మందితో తరలి వెళ్లాలన్నారు. ఫోన్ తేడా ఉండదా అన్న? ఓకే రైట్. కేసీఆర్ మీటింగ్ కూడా కాదు, కారు గుర్తుకే ఓటు వేయాలి. కారు గుర్తుకే ఓటు. తమ్ముడు గల్లీలోనూ రారమ్మా అధ్యక్షుడు ఒక బస్సు ఎంపీటీసీ రైట్. నువ్వు అల్లకు మీ గ్రామం కాజీపేట సెయింట్ గాబ్రియల్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రెవరెండం ఆంటోనీ పోలిసెట్టి, స్కూల్ ఇన్ఛార్జ్ బర్సార్ రెవరెండం బ్రదర్ శివ్లారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ రఘునాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Dear staff members and my dear students, if you can keep silence, I can speak to you for a few minutes.
I know you are very excited to perform with regard to Batkama. Well, we have gathered on this beautiful morning to celebrate this beautiful, very significant celebration that is Batkama. In other words, we invite వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గత సంవత్సరం లాగానే ఇంతకుముందు జరిపినట్టుగా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ రంగురంగుల పూలను సేకరించి విద్యార్థులు, టీచర్లు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఇక్కడ బతుకమ్మను చక్కగా పేర్చి మరి బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో విద్యార్థులు, టీచర్లే కాకుండా ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. దీనిలో కూడా ఇక్కడ కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ పండుగనే జరుపుకుంటూ వస్తున్నట్టు సందర్భాన్ని మనం ప్రతి సంవత్సరం గమనిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గేబ్రియల్ స్కూల్ పాఠశాల విద్యార్థులందరికీ, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు, దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో 2 పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్తో పాటు టీచర్లు సంగీత, పద్మ, శ్రీదేవి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని కొక్యా నాయక్ తండా కనీస వసతులకు నోచుకోలేదు. తండాకు పోవాలంటే కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఓట్ల పండుగ వస్తే కానీ రాజకీయ నాయకులు గ్రామానికి రారు. మా తండా సమస్యలు, నీటి వసతి గురించి చెప్పుకోవటానికి గాని గ్రామ సర్పంచ్ దగ్గరికి పోతే వారు అవమానకరంగా మాట్లాడతారు. గ్రామస్తుల ముందే మీరు వారానికి ఒక్కసారి కూడా స్నానం చేయరు, మీకు నీళ్లు ఎందుకురా అంటూ సర్పంచ్ భర్త తమపై చాలా హీనంగా మాట్లాడుతున్నారని తండా వాసులు మీడియాతో తమ గోడను వినవించారు. నా పేరు పాత శంకర్. నాకు ఇల్లు లేదు. ఇల్లు గురించి అప్లై చేసినప్పుడు నాకు చెప్పలేదు సార్, రెస్పాన్స్ ఇవ్వలేరు. నాకు అట్లా చేసి దయచేసి నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాను సార్. కంపల్సరీ ఇల్లు కావాలి. ఇంతనా రెక్కల మీదనే రేకులు వేసుకొని బతున్నా సార్, కాబట్టి నాకు కంపల్సరీ ఇల్లు కావాలి. నెక్స్ట్ ఇట్లా హ్యాండిక్యాప్ను సార్, నాకు 75% ఉంది. 2 సార్లు ఫస్ట్ టైం నాకు చెప్పలేదు సార్, సెకండ్ టైంలో ఫోన్ వచ్చి నేను వెళ్ళాను సార్. కొత్తపల్లి వెళ్ళాను. కొత్తపల్లి వెళ్ళి మన గ్రామ సభలో హరితారం చెల్లు పెట్టినాం సార్. అది మాదొక ఎస్టీ తండా కొత్తపల్లి తండకు నిర్వహించిన కొద్దిగా ఇల్లు ఉండి దాదాపుగా 20-30 ఇండ్లు ఉంటే దాదాపుగా ఇక్కడ పూరి గుడిసెలు నిర్వహిస్తున్న అలాంటిది. ఇది వెనుకబడ్డ తరగతులం కాబట్టి మాకు ఒక రోడ్డు లేదు, మాకు ఇల్లు లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు. బుగ్గలు పోతే బుగ్గలు వేస్తలేరు, ఊరు గ్రామస్తులు పట్టించుకుంటలేరు. ఇలా దాదాపుగా ఈ డబుల్ బెడ్రూమ్ల కింద మాకు ఎందుకు రాలేవు. దానికి మేము పూరి గుడిసెలు నిర్వహిస్తున్నాం కదా, దానికి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తామని అంటే మేము అప్లికేషన్ ఇచ్చుకున్నాం. దాదాపుగా ఇక్కడ ఒక 15
అధికారం ఉన్నోళ్ళతో పోయింది. వెనుకబడ్డ రైతుల పని వగ్గిస్తుంది. మెదడిచ్చి ఇది మహారాష్ట్ర బార్డర్ పరిస్థితి ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి జిల్లా కాకర్లపల్లి స్కూళ్లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. అల్పాహార నాణ్యతను పరిశీలించి బాగుందన్న ముజామ్మిల్ ఖాన్. అలీకేఫ్ చౌరస్తా వద్ద రాత్రి ఊహించిన ఫ్లెక్సీ తెల్లారేసరికి మాయం. ఈ పని కాలేరు అనుచరులదేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శారదా గౌడ్. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. చేవెళ్లలో మాట్లాడిన విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మదన్ మోహన్ చారి జయశ్రీ. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. పథకాలను వివరించిన బంట్వారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యూసుఫ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.